నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 5. ఇక కథలోకి వెళ్తే, మళ్ళీ పెళ్ళేంటి? నువ్వు మా అన్నయ్యని షూట్ చేసావు కదా అడిగింది కోపంగా. నువ్వు మళ్ళీ ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఈసారి నిజంగానే చంపేస్తాను అన్నాడు అశ్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ. అంటే మా అన్నయ్యకి ఏమీ కాలేదా? పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అశ్వికి. థ్యాంక్ గాడ్ అని నిశ్చింతగా ఊపిరి తీసుకొని మా అన్నయ్యతో ఒకసారి మాట్లాడతాను అంది. నో, మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పటి నుండి నా రూల్స్ని ఫాలో అవ్వడం నేర్చుకో అని సీరియస్గా చెప్పి డోర్ వేసి వెళ్ళిపోయాడు దేవ్. అశ్వి బెడ్ని ఆనుకొని కింద కూలబడింది. నన్ను చంపేయ్, నా చెల్లి లైఫ్ నాశనం కానివ్వను అన్న అర్జున్ మాటలు, రేపు మా ఇద్దరికి పెళ్ళి అన్న దేవ్ మాటలు చెవుల్లో మారి మోగుతుంటే పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపలేక తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. నీకు గన్ గురిపెట్టడం చూసి నా ప్రాణం పోతున్నట్టు అనిపించిందన్నయ్య. నీ లైఫ్ని రిస్క్లో పెట్టను. నీ కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను, మన ఫ్యామిలీ కోసం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఆమె గుండెల్లో నిప్పుల వర్షం కురిపిస్తుంటే మోకాలలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఇంటికి వచ్చిన అర్జున్ను చూసి అందరూ సంతోషంగా హగ్ చేసుకున్నారు. ఆ దేవుడు నా మొర విన్నాడు, నీకు ఏం జరగలేదు అంది లత సంతోషంగా నవ్వుతూ. నీకేమైనా అవుతుందని ఎంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ అని అర్జున్ని పట్టుకుని అంది కావ్య. అవి కిరణ్ బాధగా చూస్తూ ఉన్నారు. నీకు హ్యాపీగా ఉందమ్మా, కానీ అక్కడ నా చెల్లి నా ప్రాణం కోసం తన లైఫ్ని త్యాగం చేసిందమ్మా. నా కోసం అతనితో ఎంతగా పోరాడింది తెలుసా? నేను తన కోసం ఏమి చేయలేకపోయాను అని అర్జున్ కళ్ళ నీళ్లతో ఆవేదనగా అంటుంటే లత కోపంగా చూస్తూ, మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు. తనేం చావట్లేదు. ఒక పెద్ద సంస్థానానికి కోడలవుతుంది. ఎంతమందికి దొరుకుతుంది ఈ అదృష్టం అంది నిష్ఠురంగా. అర్జున్ ఆమె కోపంగా చూశారు తన వైపు. ఇంకోసారి అశ్వి పేరు ఈ ఇంట్లో మళ్ళీ వినిపించకూడదు. ఆ దేవుడి దయవల్ల నా కొడుకు నాకు దక్కాడు అంది. అర్జున్ ఆమె కిరణ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మామ, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? రోహన్కి గన్నిచ్చి అర్జున్ని చంపమని పంపిస్తావా? సీరియస్గా అడిగాడు దేవ్. నేనేమలా చేయలేదు దేవ్ అని సూరజ్ చెప్పబోతుంటే తన పాకెట్లో ఉన్న గన్ తీసి, ఇది మీదే కదా, రోహన్ దగ్గరికి ఎలా వచ్చింది అడిగాడు సూటిగా చూస్తూ. గతుక్కుమన్నాడు సూరజ్. మీరంటే నాకు గౌరవం ఉంది, కానీ నా ఇంట్లో నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. మీరు చేసింది చాలు, మీ పెట్టెబెడ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోండి అన్నాడు దేవ్ గంభీరంగా. అంటే మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తున్నావా? ఉక్రోషంగా అడిగాడు సూరజ్. నాకు ఈ ఇంటికి ఏది మంచిదో అదే చేస్తున్నాను. ఇప్పటి నుండి రోహన్కి దూరంగా ఉండండి సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు దేవ్. దేవంత ఖచ్చితంగా చెప్పేసరికి షాక్ అయిపోయారు సూరజ్, విరాజ్. అత్త, నీ మనుమడు నీ అల్లుణ్ణి మనవడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి? ఉక్రోషంగా అడిగాడు సూరజ్. దేవ్ కరెక్ట్, మీకు క్లియర్గా చెప్పాను ఈ ఇష్యూలో రోహన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని, కానీ మీరు వినలేదు. మీకు చెప్పిన పని కూడా మీరు రోహన్తోనే చేయించాలి అనుకున్నారు. నేనేం చేయలేను అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయింది జగదంబ. నన్నే ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడా? దేవ్, నిన్ను వదిలిపెట్టను అని సూరజ్ కోపంగా వెళ్ళిపోగా తన వెనకే కదిలాడు విరాజ్. బయట లాన్లో నిలబడి ఉన్న దేవ్ దగ్గరికి వచ్చింది కీర్తి. గుడ్ ఈవినింగ్ సార్, మీతో ఒక విషయం చెప్పాలి అంది వినయంగా తల వంచుకుని. ఎస్ అని దేవ్ అనగా, మార్నింగ్ మీ గది నుండి నిషా మేడం రావడం నేను చూశాను సార్ అంది. ఓకే, యూ కెన్ గో అన్నాడు ఆలోచిస్తూ. ఓకే సార్ అని వెళ్ళిపోయింది కీర్తి. ఇక్కడికి నేను వచ్చింది దేవ్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే చూడ్డానికా? ఈ పెళ్ళి ఎలా అయినా చెడగొట్టాలి అని నిషా ఉక్రోషంతో ఏడుస్తుండగా డోర్ కొట్టిన సౌండ్ వినిపించి కన్నీళ్లు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా దేవ్. హాయ్ దేవ్. హాయ్ నిషా. ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి, అవి కొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతాయి. సో నువ్వు ఇక్కడ ఉండడం కంటే మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం మంచిది అన్నాడు తనని సూటిగా చూస్తూ. ఆ మాటకి లోపల మండుతున్న పైకి నవ్వు నటిస్తూ, అలాగే దేవ్, నేను కూడా ఎలాగో వెళ్ళిపోదాం అనుకున్నా, లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నా అంది. ఓకే, లీవ్ టుమారో అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవ్. అంటే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తున్నాడా? కోపంతో ఆమె గుండె మండిపోగా గ్లాస్ నేలకేసి కొట్టేసరికి అది ముక్కలైపోయింది. దేవ్, నేను నిన్ను వదులుకోలేను, ఈ పెళ్ళి జరగనివ్వను, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏడుస్తున్న అశ్వికి సడన్గా ఏదో గుర్తొచ్చి పైకి లేచింది. వీసా వచ్చుంటుంది, ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు, ఎలా అయినా కాలేజ్కి వెళ్ళాలి అని బయటకొచ్చింది. పిల్లిలా అడుగులు వేస్తూ
హాల్ దాటి బయటకు వెళ్తుండగా ఎక్కడికి అన్న దేవ్ గంభీరమైన గొంతు విని దొరికిపోయిన దొంగలా వెనక్కి తిరిగి బెదురుగా దేవ్ వైపు చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ పారిపోతున్నావా? లేదు, మీరంతగా వార్నింగ్ ఇచ్చా కూడా నేనెందుకు పారిపోతాను? నాకు యుఎస్లో టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. వీసా వచ్చిందేమో కనుక్కుందామని వెళ్తున్నా అంది దేవ్ విచిత్రంగా చూస్తూ. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఈ ఇంట్లోనే ఉంటావు అన్నాడు. అశ్వి దిమ్మ తిరిగిపోగా దేవ్ను సీరియస్గా చూస్తూ, అది నా డ్రీమ్, నేను చదవాలి, దానికోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంది ఆవేశంగా. రేపు మనకి పెళ్లి కాబోతుంది. ఈ ఇంట్లో నాకు నచ్చినట్టే ఉండాలి, నా రూల్సే ఫాలో అవ్వాలి. నీ డ్రీమ్స్ ఏవి ఇక్కడ నెరవేరవు, అలాంటివేమైనా ఉంటే మర్చిపో అన్నాడు. అశ్వి నిర్ఘాంతపోయి చూస్తూ, నాకు నచ్చింది చేసే హక్కు నాకు లేదా? నా లైఫ్ని శాసించే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు మనసు లేని మనిషివి, బండరాయివి, యు ఆర్ హార్ట్లెస్ అని అరుస్తూ దేవ్ గుండెల మీద 2 చేతులతో కొడుతూ ఉంది. దేవ్ తన 2 చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీ రూమ్లో పడుండు, బయటికి రావాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా అనేసరికి, నువ్వు నన్ను బానిసగా కట్టిపడేయాలనుకుంటున్నావా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంది అశ్వి ఉక్రోషంగా. నీకు నా గురించి పూర్తిగా తెలీదు. మ్యారేజ్ అయ్యాక నీకు క్లియర్గా తెలుస్తుంది. బయటికి వెళ్ళడం నీకే ప్రమాదం. నిన్ను చంపడానికి చాలామంది చూస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వింకా బ్రతికున్నావంటే అది నా వల్లనే. గో ఇన్సైడ్, బయట మళ్ళీ కనిపిస్తే లాక్ వేసేస్తా అని పొగరుగా చెప్పి వెళ్ళిపోయాడు దేవ్. అశ్వి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. అశ్వి కోసం దేవ్ ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది అమి. గేట్లో నుండి లోపలికి చూస్తూ, ఎలా వెళ్ళాలి ఇంట్లోకి అని కాంపౌండ్ వాల్ చుట్టూ తిరుగుతూ చూస్తుంది. గోడ ఎక్కడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటూ ఇంటి వెనక్కి వచ్చి గోడ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటే జారి కింద పడగా కాలు బెనికింది. అమ్మా అని లెగ్ పెయిన్గా ఉండడంతో లేవలేక ఏడుస్తూ ఉంది. అప్పుడే ఒక అబ్బాయి అటువైపుగా రావడం చూసి ప్లీజ్ హెల్ప్ మీ అని అరిచింది. కింద పడి ఉన్న అమీని చూసి ఆ అబ్బాయి కంగారుగా రోడ్డు మీదకి రాగా ఎదురుగా వచ్చిన కార్ తగిలి కింద పడిపోయాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే ఆ కార్లో ఉన్న అతను కిందకి దిగి చూశాడు. అతి కష్టంగా లేచి కార్ అతని హెల్ప్తో ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆమె. ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికి చీకటి పడుతుండడంతో తన ఫోన్ నెంబర్ రాసి అతనికి స్పృహ వచ్చాక నాకు కాల్ చేయండి అని చెప్పి అతన్ని బాధగా చూస్తూ వెళ్ళిపోయింది. అశ్వి కోసం తన గదికి భోజనం తీసుకువచ్చిన కీర్తి, మీకు ఫుడ్ తీసుకొచ్చాను తినండి అంది. బెడ్పై కూర్చున్న అశ్వి కీర్తి మాటలు ఏమీ వినపడనట్టు దీనంగా శూన్యంలోకి చూస్తుంది. కీర్తి చిన్నగా నిట్టూర్చి, మీరు తినకుండా ఇలాగే ఉంటే చాలా వీక్ అయిపోతారు. ఈ ఇంట్లో భోజనం టైం అయ్యాక ఫుడ్ సర్వ్ చేయకూడదు అని ఆర్డర్. ఈ ఇంటి రూల్స్ అన్నీ ముందు ముందు మీకు తెలుస్తాయి. ఫుడ్ ఇక్కడ పెడుతున్నాను అంటూ ఫుడ్ టేబుల్ మీద పెట్టి బొమ్మలా శూన్యంలోకి చూస్తున్న అశ్వి వైపు చూస్తూ, మీకు తినాలనిపించినప్పుడు తినండి, తినకుండా పడుకోకండి అని చెప్పి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఆలోచనల నుండి తేరుకుని ఫుడ్ వైపు చూసిన అశ్వి తినాలి అనిపించక అలాగే ఉండిపోయింది. దేవ్ అశ్విల పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్న నిషా తన బ్రెయిన్లో ఏదో ఆలోచన వచ్చి మెల్లిగా బయటకొచ్చింది. దొంగలా చుట్టూ చూస్తూ వెళ్ళి అశ్వి గది డోర్ కొట్టింది. అశ్వి లేచి డోర్ తీయగా లోపలికి వచ్చి డోర్ దగ్గరగా వేసి బెడ్పై కూర్చుంది నిషా. హాయ్, ఐఎమ్ నిషా, దేవ్ అత్త కూతుర్ని అని తనను తాను పరిచయం చేసుకుంది. అశ్వి డల్గా చూస్తుంటే, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. దేవ్ లాంటి మనసు లేని వాడిని పెళ్లి చేసుకొని ఎలా ఉంటావో ఏమో అంది నిట్టూరుస్తూ. అశ్వి మౌనంగా ఉండిపోయింది. నిషా పొట్ట మీద చేయి పెట్టుకుని, నాకు స్టమక్ పెయిన్గా ఉంది, మార్నింగ్ నుండి గ్యాస్ ట్రబుల్ అనుకుంటా, కొద్దిసేపు వాక్ చేస్తే సెట్ అవుతుంది, ప్లీజ్ కమ్ అంది నొప్పి నటిస్తూ. ఓకే ఓకే అని తనని పట్టుకొని బయటికి నడిచింది అశ్వి. గార్డెన్లో నడుస్తూ గార్డెన్ చివరికి తీసుకెళ్ళింది. సో పెళ్లి తర్వాత స్టడీస్ మానేస్తావా ఇంకా అని అడిగింది నిషా అశ్వి వైపు చూస్తూ. అశ్వి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది. ఐఎమ్ ఓకే నౌ. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదా, లేదా దేవ్ చూస్తాడేమో అని భయపడుతున్నావా అడిగింది. అశ్వి కంగారును గమనించి. అశ్వి ఏం మాట్లాడలేదు. అయినా నువ్వంటే ప్రేమ కాకుండా పగ నింపుకున్న దేవ్ని పెళ్లి చేసుకోవడం నీకు కష్టంగా లేదా, పారిపోవచ్చు కదా అంది కన్నింగా చూస్తూ. నేను పారిపోలేను, ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే అంది అశ్వి నిర్లిప్తంగా. నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని మనసులో అనుకుని మాటల్లో పెట్టి ఇంటికి దూరంగా గార్డెన్కి చివరన ఉన్న నీళ్లు లేని 15 అడుగుల బోర్బావి దగ్గరికి తీసుకెళ్ళింది నిషా.
అప్పటికే రాత్రి 10 దాటింది. చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని అశ్విని ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తూ అశ్వి అనుమానంగా చూస్తుండగానే గో టు హెల్ అని తనని ఆ బావిలో తోసేసింది. ఊహించని ఆ చర్యకు షాక్ అయిన అశ్వి మెల్లిగా లేచి నిలబడింది. ఎందుకు నన్ను తోసేశావు? ప్లీజ్ హెల్ప్ మీ అని లోపలి నుండి అరుస్తుంటే ఎందుకు చేశానో అర్థం చేసుకునే తెలివి నీకుంది అనుకుంటాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అరుస్తూ తక్కువ వెడల్పుతో ఉన్న ఆ బావి మీద పక్కన పడి ఉన్న చెట్ల కొమ్మలను కప్పేసింది నిషా. చేతులు దులుపుకుంటూ నువ్విక్కడ ఉన్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వు పారిపోయావనుకొని మీ అన్నయ్యను చంపేస్తాడు దేవ్. 2 రోజులు నిన్నెవ్వరు కనిపెట్టకపోతే ఇందులోనే చస్తావు. గేమ్ ఓవర్ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ లోపలికి వెళ్ళిపోయింది నిషా. ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి అని గొంతు చించుకొని అరుస్తూ ఉన్న ఇంటికి దూరంలో ఉండడంతో అందులోనూ ఆ రాత్రి సమయంలో గార్డెన్లో ఎవరూ లేకపోవడం వల్ల తన అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. మరుసటి రోజు తెల్లవారుజామున రోహన్ ఎక్కడికి వెళ్తున్నావు? లగేజ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తున్న రోహన్ను అడిగింది జగదాంబ. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా. ఆమె ఇంట్లో ఉంటే నేను ఉండలేను అని కోపంగా అంటూ వెళ్తుంటే రోహన్ స్టాప్. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. నా మాట విను అని దేవ్ అంటున్నా వినకుండా ఆ అంతకుడు కూతురు ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి రాను అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళి బైక్లో స్టార్ట్ అయ్యాడు రోహన్. ప్లాన్ సక్సెస్ అని సూరజ్ విరాజ్ ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. దేవ్ అసహనంగా ఫోన్ తీసుకుని తన గార్డ్కి కాల్ చేశాడు. ఎస్ బాస్. రోహన్ని ఫాలో అయ్యి తనని ఇంటికి తీసుకురండి అని ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేశాడు దేవ్. మార్నింగ్ బేకరీకి వెళ్ళిన అర్జున్ టేబుల్స్ అన్నీ తుడుస్తూ అశ్వి నవ్వుతూ తనతో మాట్లాడడం కళ్ళ ముందు మెదిలి చేతిలో ఉన్న క్లాత్ విసిరేసి చైర్లో తలపట్టుకుని కూర్చున్నాడు. అశ్వి కిడ్నాప్కి ముందు సంభాషణ గుర్తుకొస్తుంటే అతని కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. అశ్వి నువ్వు బాగా చదువుకోవాలి. నిన్ను చూస్తే నాకు నాన్నకి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. యు ఆర్ మై రియల్ హీరో అని అశ్వి సంతోషంగా అన్న మాటలు, అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ అని ఏడుస్తూ అన్న మాటలు చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే గుండె పగిలే బాధంతా ఒక్కసారిగా ఉబికిరాగా ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంకా బేకరీని రన్ చేయలేక బేకరీ క్లోజ్ చేసి ఓపెన్ బోర్డ్ని క్లోజ్డ్గా మార్చేసి చైర్లో కూలబడి అతని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. కిచెన్లో ఉన్న జయమ్మ కీర్తి దగ్గరికి వచ్చింది జగదాంబ. కీర్తి, సేట్ చీరలు డ్రెస్సులు నగలు తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయికి ఏవి సెట్ అవుతాయో అన్నీ సెలెక్ట్ చేయి. ఈరోజు పెళ్ళికి అలాగే ఆ తర్వాత వేసుకోవడానికి కూడా. ఈ ఇంటికి కాబోయే కోడలు మా స్థాయికి తగ్గట్టుగా ఉండాలన్నీ అంది. ఓకే మేడం అంటూ సేట్ దగ్గరికి వెళ్ళిపోయింది కీర్తి. జయమ్మ అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేయండి. ఎక్కడా తేడా రాకూడదు అని సీరియస్గా చెప్పి అశ్వి గదిలోకి వెళ్ళింది. గదిలో అశ్వి లేకపోవడంతో ఫాస్ట్గా హాల్లో ఉన్న దేవ్ దగ్గరకొచ్చింది. దేవ్, ఆ అమ్మాయి మళ్ళీ పారిపోయింది. దేవ్ షాకింగ్గా సోఫాల నుండి లేచాడు. నేను నీకు ముందే చెప్పా వాళ్ళది చెడ్డ వంశమని. నువ్వు వినలేదు. ఈరోజే మీ పెళ్ళి. రిజిస్ట్రార్ కూడా వచ్చేస్తున్నాడు. మన పరువు తీయడానికే ఆ పిల్ల పారిపోయింది. ఈ పెళ్ళి ఇంకేం జరుగుతుంది? ఆ రిజిస్టర్ని రావద్దని చెప్పు. పెళ్ళిని క్యాన్సిల్ చెయ్యి అంది ఆవేశంగా. ఆ మాటలకు గోడచాడు నుండి చూస్తున్న నిషా ప్లాన్ సక్సెస్, దేవ్ నాకు మాత్రమే సొంతం అని తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతుంది. దేవ్ చిన్నగా నిట్టూర్పు విడిచి నాని నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. జగదంబ అలాగే చూస్తూ ఉండిపోయింది. దేవ్ కోపంతో పళ్ళు పటపటా నూరుతూ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడ దాక్కున్నావు అంటూ బయటికి వచ్చి తన గార్డ్స్ని పిలిచాడు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పా కదా. తను పారిపోతుంటే మీరేం చేస్తున్నారు? గట్టిగా అరిచాడు. బాస్, మేడం బయటికి వెళ్ళలేదు. మేం నైట్ అంతా కనిపెట్టుకునే ఉన్నాం. తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు గార్డ్. బాస్, కొత్తగా వచ్చిన మీ గెస్ట్తో రాత్రి మేడంను చూశాను. ఇద్దరూ గార్డెన్లో వాకింగ్ చేశారు అన్నాడు మరో గార్డ్. దేవ్ ఆలోచిస్తూ ఓకే, ఇంట్లో గార్డెన్లో మొత్తం వెతకండి, నేను కనుక్కుంటాను అని చెప్పి నిషా గదివైపు వెళ్ళాడు. దేవ్ పెళ్ళి ఆగిపోయింది అనే సంతోషంలో హాయిగా బెడ్పై కూర్చొని బ్లాక్ టీ తాగుతున్న నిషా డోర్ కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. హాయ్ దేవ్. హాయ్ నిషా. అశ్విత కనిపించట్లేదు, నీకేమైనా తెలుసా అడిగాడు తనని సూటిగా చూస్తూ. నిషా కంగారును దాచుకుని లేదు దేవ్, నాకేం తెలీదు అంది అమాయకంగా చూస్తూ. నైట్ నువ్వు ఆ అమ్మాయితో గార్డెన్లో కనిపించావు అని గార్డ్ చెప్తున్నాడు అనగానే
గతుక్కుమన్న నిషా. అంటే అది నిజమే దేవ్. నాకు స్టమక్ అప్సెట్ అయితే వాకింగ్ చేద్దామని వెళ్ళాను. అప్పటికే తను గార్డెన్లో ఉంది. మేబీ పారిపోవడానికి చూస్తుందనుకుంటా అంది. మరి నాకెందుకు చెప్పలేదు? అనుమానంగా చూస్తూ అడిగాడు దేవ్. నీకు తెలుసని చెప్పింది. కొద్దిసేపట్లో నువ్వు అక్కడికి వస్తావని చెప్పింది. నిజమే అనుకున్నా. కొద్దిసేపు వాకింగ్ చేసి ఓపిక లేకపోవడంతో లోపలికి వచ్చేసా. తను ఎటెళ్ళిందో నాకు తెలీదు. పారిపోయి ఉంటుంది అంది దేవ్ మోహన్లోని భావాలను గమనిస్తూ. అంతేనా? ఇంకేం తెలీదా నీకు? అడిగాడు సూటిగా చూస్తూ. లేదు దేవ్, నాకేం తెలీదు, ప్రామిస్ అంది. ఓకే అంటూ దేవ్ వెళ్ళిపోగా నిశ్చింతగా ఊపిరి తీసుకుంది నిషా. దేవ్ బయటికి రాగా విశాలమైన గార్డెన్లో ఒకవైపు వెతికి వచ్చిన గార్డ్స్ అటువైపు ఎక్కడా లేదు బాస్, ఇటు చూస్తాం అన్నారు. ఓకే, ఇంతకీ వాళ్ళిద్దరూ ఎటువైపు వెళ్ళారు అని అడిగాడు దేవ్. అటువైపు బాస్ అని నిషా అశ్వి వెళ్ళిన వైపు చూపించాడు గార్డ్. ఓకే, మీరు మరో సైడ్ వెతకండి అని గార్డ్ చూపించిన వైపు వెళ్ళాడు దేవ్. ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ అక్కడ బోర్ కోసం తీసిన బావుంది కదా అని కంగారుగా పరుగులాంటి నడకతో వెళ్ళాడు. చెట్ల కొమ్మలను తీసి చూడగా అశ్వి కనిపించడంతో షాక్ అయిపోయి లోపల దూకేశాడు. అప్పటికే అరిచి అరిచి సొమ్మసిల్లిపోయింది అశ్వి. తనని చేతుల్లోకి తీసుకుని అశ్విత అని తన చెంపలను తడుతూ పిలిచాడు. నీరసంగా కళ్ళు తెరిచి హెల్ప్ మీ అనేసి కళ్ళు మూసేసింది. నీకేం కాదు, డోంట్ వరీ అంటూ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. సార్ అంటూ మోహన్ పరిగెత్తుకు వచ్చి చూశాడు. మోహన్ అంకుల్, లాడర్ తీసుకురండి అనడంతో ఫాస్ట్గా వెళ్ళి గార్డ్స్తో లాడర్ తెప్పించగా అశ్విని ఎత్తుకొని లాడర్ ఎక్కి బయటికి వచ్చేసిన దేవ్ ఆయాసంతో రొప్పుతూ తనతో పాటు కింద కూర్చున్నాడు. తన ఒడిలో ఉన్న అశ్వి మొహం మీద చిందరవందరగా ఉన్న జుట్టుని పక్కకు నెట్టి తనని తదేకంగా చూశాడు. తెల్లని మేనిఛాయతో క్యూట్గా ఉన్న తన మొహం సూర్యుని కిరణాలు తగిలి ఇంకా అందంగా మెరిసిపోతుంటే ఏదో లోకంలో ఉన్నట్టు అతని చేతితో ఆమె చెంపను తాకబోయిన వాడల్లా సడన్గా తేరుకొని చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. గార్డ్స్ వైపు చూస్తూ వాటర్ ఇవ్వండి అనగానే గార్డ్స్ వాటర్ అందించారు. వాటర్ను ఆమె మొహం మీద చిలకరించి గెటప్, కళ్ళు తెరువు అన్నాడు. అశ్వి మెల్లిగా కళ్ళు తెరవగా తనకి వాటర్ తాగించి తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. దేవ్తో పాటు లోపలికి వస్తున్న అశ్విని కోపంగా చూస్తూ ఎక్కడ దొరికింది అని అడిగింది జగదంబ. బావిలో అని దేవ్ అనగా, ఏయ్, బావి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క దగ్గర కుదురుగా ఉండలేవా అని అరుస్తుంటే అశ్విని చూసి షాక్ అయిన నిషా అశ్వి తన గురించి చెప్తుందేమో అని భయం భయంగా చూస్తుంటే అశ్వి నిషాను చంపేసేలా చూస్తుంది. నాని, రిజిస్ట్రార్ వచ్చేశాడు. పెళ్లికి టైం అవుతుంది. తనందులో ఎలా పడింది అనేది నేను తర్వాత ఇంట్రాగేట్ చేస్తాను. ఇంతటితో వదిలేసి తనని పెళ్లికి రెడీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను అనుకుంటూ నిషా లోపలికి వెళ్ళగా అశ్వి చెయ్యి పట్టుకుని తన గదికి లాక్కొచ్చి విసురుగా బెడ్ మీద తోసేసింది జగదంబ. అశ్వి కుర్రుగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా చీర కట్టుకుని రెడీ అవ్వు. ఈ పెళ్ళి నీ జీవితాన్ని శాసించడానికే. నీకు అసలైన టార్చర్ ఎలా ఉంటుందో పెళ్లి తర్వాత చూపిస్తాను. నీ అన్నకి బదులుగా రోజు కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. నీ పొగరును అంతా దించేస్తా. త్వరగా రెడీ అవ్వు అని అరిచేసి వెళ్ళిపోయింది జగదాంబ. యాక్సిడెంట్ అయిన అబ్బాయి ఎలా ఉన్నాడో అని కంగారుగా హాస్పిటల్కి వచ్చింది ఆమె. డాక్టర్, అతనికి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, స్పృహలోకి వచ్చాడు అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ అని సంతోషంగా నవ్వుతూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. నీరసంగా చూస్తున్న ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హాయ్, ఎలా ఉంది మీకు అని అడిగింది నవ్వుతూ. ఎవరు మీరు? నేను మీకు తెలుసా అని ఆ అబ్బాయి అనగానే అమిత మైండ్ బ్లాక్ అయ్యి షాక్తో అలాగే స్తంభించిపోయింది. వైట్ షర్ట్, బ్లాక్ బ్లేజర్ వేసుకుని రెడీ అయ్యాడు దేవ్. లాకర్లో ఉన్న చిన్న జ్యువెలరీ బాక్స్ తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న రింగ్ చేతిలో పట్టుకొని తన తల్లితో చిన్నప్పటి జ్ఞాపకం గుర్తు చేసుకున్నాడు. నాన్న దేవ్, నువ్వు పెద్దగా అయ్యాక పెళ్లి చేసుకుంటావు కదా, అప్పుడు నీకొచ్చే భార్యకి ఈ రింగు పెట్టు, జాగ్రత్తగా దాచుకో అని 10 సంవత్సరాల వయసున్నప్పుడు తన తల్లి మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. డోర్ కొట్టిన సౌండ్ వినపడి ఆ రింగ్ బాక్స్లో పెట్టి కమిన్ అన్నాడు. హాయ్ దేవ్ అంటూ లోపలికొచ్చాడు జై. మీకోసం రింగ్స్ తీసుకొచ్చాను అంటూ రింగ్స్ తన చేతికి ఇచ్చాడు జై. దేవ్ పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్తుంటే ఓపెన్ చేసి చూడవా అన్నాడు. రింగ్ ఈజ్ అ రింగ్, దాంట్లో చూడ్డానికి ఏముంది అంటూ బయటికి వెళ్ళాడు దేవ్. వెళ్ళిపోతున్న తన వైపు చూసి నిట్టూరిస్తూ మీ తమ్ముడు కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్ అనుకుంటూ బయటికి వెళ్ళాడు జై.
రాయల్ బ్లూ కలర్ శారీ కట్టుకొని సింపుల్ మేకప్తో రెడీ అయింది అశ్వి. తన కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లు చెంపలను తడిపేస్తున్నాయి. నా లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా బంగారు పంజరంలో చిలుకలా మిగిలిపోతాను అనుకోలేదు అని టేబుల్కి ఆనుకొని ఏడుస్తూ ఉంది. అశ్వి గది డోర్ ఓపెన్ చేసిన దేవ్ చీరలో ఉన్న అశ్విని కింద నుండి పై వరకు తదేకంగా చూస్తూ తన ఎదురుగా నిలబడ్డాడు. దేవ్ రాకను కూడా గమనించకుండా తల వంచుకొని ఏడుస్తున్న అశ్వి చెయ్యి చేతిలోకి తీసుకొని వేలికి రింగ్ పెట్టి తన వైపు చూశాడు. పొరపాటున కూడా తల ఎత్తట్లేదు అశ్వి. తన చిన్ కింద చేయి పెట్టి కోపంగా ఆమె తల పైకెత్తాడు. కన్నీళ్లతో దీనంగా చూస్తున్న అశ్వి కళ్ళతో అతని కళ్ళు కలిశాయి. అశ్వి కన్నీళ్లతో అతని కళ్ళలోకి ఎన్నో ప్రశ్నలతో చూస్తుంటే దేవ్ అలాగే సూటిగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని క్షణాలకు తేరుకొని ఆమె చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. రిజిస్ట్రార్ జైతో పాటు ఇంట్లో వాళ్ళు చైర్స్లో కూర్చుని ఉన్నారు. బయటకు వచ్చిన అశ్వితిని చూసి, హాయ్, ఐఎమ్ జై, దేవ్ పర్సనల్ లాయర్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు జై. అశ్విత అతని వైపు చూసి మౌనంగా వెళ్ళి చైర్లో కూర్చుంది. రిజిస్ట్రార్ సంతకం చేయమని ఫైల్ ముందు పెట్టగా దేవ్ సైన్ చేసి అశ్వితకి ఇచ్చాడు. దుఃఖాన్ని బిగపట్టుకుని వణుకుతున్న చేతులతో సంతకం చేసింది అశ్వి. కీర్తి తాళి అందించగా తల వంచుకుని ఉన్న అశ్వి వైపు చూసి తాళి కట్టేసి దేవ్ భారంగా నిట్టూర్చగా గుండెల మీద ఉన్న తాళిని చూసి అశ్వి కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. జై ఇద్దరికీ పూలమాలలు అందించగా ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఇద్దరిని ఫోటోలు తీయడం అయిపోయాక మెడలో పూలమాలను గాడ్ చేతిలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు దేవ్. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోగా అశ్వి కుర్చీలో కూలబడి గుండెలు అవిసేలా రోదిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి అశ్వి దగ్గరకొచ్చింది కీర్తి. పదండి లోపలికి వెళ్దాం అని తనను దేవ్ గదిలోకి తీసుకెళ్ళింది. మీకోసం అన్నీ అరేంజ్ చేశాను. కబోర్డ్స్లో చీరలు, డ్రెస్సులున్నాయి. లాకర్లో జ్యువెలరీ ఉన్నాయి. ఈ సారీ కట్టుకొని రెడీ అవ్వండి అంది బెడ్పై ఉన్న సారీని చూపిస్తూ. మళ్ళీ రెడీ అవ్వడం ఎందుకు అడిగింది అశ్వి అనుమానంగా చూస్తూ. అంటే ఈరోజు మీ ఫస్ట్ నైట్ కదా, దేవ్ సార్ కొద్దిసేపట్లో వస్తారు, రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది కీర్తి. అశ్వి బెడ్ మీద ఉన్న సారీ వైపు విరక్తిగా చూసి సారీ మార్చుకోకుండా టెన్షన్గా రూమ్లో తిరుగుతూ ఉంది. కొద్దిసేపటికి దేవ్ అడుగుల చప్పుడు వినిపించి ఉలిక్కిపడి డోర్ వైపు చూసింది. గదిలోకి వచ్చిన దేవ్ డోర్ పెట్టేసి అశ్వి వైపు సూటిగా చూస్తూ బ్లేజర్ తీసేసి బెడ్పై పడేశాడు. కిల్లింగ్ లుక్స్తో అశ్వి వైపు చూస్తూ షర్ట్ బటన్స్ తీస్తూ అశ్వి దగ్గరకొస్తుంటే అశ్వి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోగా వెనక్కి అడుగులు వేసింది. 4 అడుగులు వేశాక వెనుక గోడ ఉండడంతో ఆగిపోయి అప్పటికే దగ్గరికి వచ్చేసిన దేవ్ను బెదిరిపోయి చూస్తుంది. దేవ్ యాటిట్యూడ్, కిల్లింగ్ లుక్స్కి టెన్షన్తో ఆమె శరీరంలో వణుకు మొదలైంది. దేవ్ ఇంకా దగ్గరగా జరిగి మీనాల్లాంటి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి ఓరగా చూస్తుంటే అశ్వి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ మొదటి రాత్రి ఎలా గడవబోతుంది? పగతో ముడిపడిన ఈ పెళ్లి బంధంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో, ఊహించిన ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.